అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానం చేస్తున్నాము. మీలో అనేక మంది దేవుని సంగతులను శ్రద్ధగా వింటున్నారు. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు దయచేసి ఫోన్లు చేయకుండా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని అవగాహన చేసుకోవలసినదిగా మనవి చేస్తున్నాను. ఫోన్ నెంబర్ ఇచ్చింది కేవలము ప్రార్థన అభ్యర్థనల కొరకు ఫోన్ చేయమనే కాదు, దేవుని సంగతులను గ్రహించటానికి, కొన్నిసార్లు అర్థం కాని సంగతులు అడిగి తెలుసుకోవటానికి, ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటే అందున్న భావాన్ని అర్థం చేసుకోకుండాను వెంటనే కనబడిన ప్రతి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటే ఒక పని అయిపోతుందనే భావన ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వారు దేవుని చిత్తమును గ్రహించటం లేదు. ప్రార్థన కోసం అడగొద్దని నేను అనట్లేదు. చెప్పే దేవుని వాక్యాన్ని వినకుండాను అసలు మొదలు పెట్టగానే ఫోన్లు చేసే విచిత్రమైన సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒక కార్యక్రమాన్ని మీకు అందించడానికి ఎన్ని వ్యయ ప్రయాసలు ఖర్చు పెడుతున్నామో తెలుసా? విలువైన దేవుని సంగతులను వినటం ద్వారా వచ్చే దీవెనలను పోగొట్టుకుని వీళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగితే వాటిని మనం స్వీకరించి మనము చేయవలసిన దేవుని పనులు చేయకుండా, మనము వెళ్ళవలసిన దేవుని మందిరాలకు వెళ్లకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ జీవించాలనే విచిత్రమైన స్వార్థముతో కూడిన భక్తి విధానం నిస్సందేహంగా కొంతమందికి లేదా? ఏదో క్రొత్తగా ప్రభువుని అంగీకరించారు, వారికి తెలియనందున వాళ్లకు ఫోన్ చేశారంటే అర్థం ఉంది. దశాబ్దాలుగా భక్తి చేస్తూ మందిరాలకు వెళుతూ వస్తూ ప్రాథమికమైన సంగతులను కూడా గ్రహించినటువంటి ధోరణి కొంత పరిశీలించవలసిన అంశం కనుక శ్రద్ధగా దేవుని సంగతులను వినండి. ఎఫెసీ సంఘమునకు పౌలు రాసిన ఉత్తరం 5వ అధ్యాయము 10వ వచనం. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఈ మాటను మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ప్రభువుకేది ప్రీతికరమైనదో ఆ సంగతులను మనం ఆలోచన చెయ్యాలి. అంటే భక్తిని ఎలా నేర్పించాలో సంఘ నాయకత్వం వహించేవారు నేర్చుకుని నేర్పించాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి మహా గొప్ప వ్యక్తులుగాను వక్తలుగాను తమను తాము భావించుకుని ఆధ్యాత్మిక సంగతులను బోధించడానికి అవకాశం లేదు. కాకపోతే ఈ రోజుల్లో విశృంఖలమైనటువంటి స్వేచ్ఛను వినియోగించుకుని ప్రసార మాధ్యమాల ద్వారా ఎక్కడ పడితే అక్కడ అర్థం లేనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను తెగబడి నిర్వహించే ధోరణులు కూడా మనం చూస్తున్నాం. దానివలన ఎంతో పద్ధతిగా జరిగే సేవలకు తీవ్రమైన విఘాతం కలుగుతోంది. ఆధ్యాత్మిక సూత్రాలు మీకైనా నాకైనా ఒకటే కదండి. ప్రార్థనా సూత్రాలు కానీ, భక్తి సూత్రాలు కానీ, మందిరానికి సంబంధించిన సంగతులు కానీ, పేరు ఏదైనప్పటికీ భావం ఒకటే కనుక బాధ్యతగా అందరూ అనుసరించాలి కదా. అలా కాకుండాను నా సమావేశాలు నా ఇష్టమని, నా కార్యక్రమము నా ఇష్టమని ఎవరికి తోచినట్లుగా వాళ్ళు వ్యక్తిగత భావాలను దేవుని పేరుతో ప్రపంచానికి అందించి, అదేమంటే దేవుడు నాకు ఈ సంగతిని తెలియజేశాడు, ప్రపంచంలో ఎవరికీ తెలియని సంగతి నాకే తెలిసింది, ఇంతకు ముందు తరాలకు తెలియదు, ప్రస్తుత తరంలో ఉన్నటువంటి వారికి తెలియదు, నాకే తెలిసింది అన్నట్లుగా కొంతమంది విచిత్రంగా స్పందిస్తూ ఉండటం మీరు చూశారు, నేను చూశాను. ఒకవేళ దేవుడు అంత గంభీరమైన సంగతిని బయలుపరిచినట్లయితే అది ప్రజలందరికీ, సంఘానికి బహుక్షేమాన్ని కలిగిస్తుంది కదా, వింతగా ఉండదు కదా. దేవునికి ఏది ప్రీతికరము? మనం చేసే ప్రార్థనలు, మనం చెప్పే వాక్యాలు, మనము ప్రార్థనా మందిరానికి వెళ్ళి కుదురుగా కూర్చుని అక్కడ శ్రద్ధగా దేవుని సంగతులను వినే సంగతులను మనందరం పరిశీలన చేసుకోవాలి కదా. అలాంటిది ఏమీ లేకుండాను నెలకొకసారో, సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ప్రార్థనా మందిరాలకు వెళ్ళి, అదేమంటే 10 ఏళ్ల నుంచి మందిరానికి వెళుతున్నానండి అని చెప్పుకుంటారు కొంతమంది. 10 సంవత్సరాలలో కనీసం 10 సార్లైనా దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళారా? కార్యక్రమం అయ్యే వరకు ఉన్నారా? మధ్యలో ఎన్నిసార్లు లేచి అటు ఇటు కొంతమంది అనవసరంగా తిరిగారు? మనలను మనం భక్తి పేరుతో అదో రకమైనటువంటి భ్రమలో ఉంచుకోనక్కర్లేదు. అదేమంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టాము, సేవకుల కుటుంబంలో పుట్టాము, మాకు తెలియంది ఏమీ లేదు, చాలామంది సేవకులను చూశాము, చాలా సంస్థలు చూశాము, చాలా చిల్డ్రన్ హోమ్స్ చూశాము, బైబిల్ స్కూల్స్ చూశాము, సభలు నిర్వహించడం చూశాము, అందరి గురించి మాకు తెలుసు. సంతోషం, కొంతమంది మహాజ్ఞానాన్ని పొందుకున్నారు. వచ్చిన తెప్పలల్లా వాళ్ళ గురించి వాళ్ళకి సరిగ్గా తెలియదు. ప్రపంచ జ్ఞానం ఉన్నది, సంఘాలకు సంబంధించినటువంటి సంగతులు ఉన్నాయి, కానీ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళ భక్తి విధానం ఏమిటో, వాళ్ళ ఆత్మశుద్ధి ఏమిటో, వాళ్ళు ఏ విధంగా దేవుని సన్నిధిలో కొనసాగుతున్నారో అనే ప్రాథమికమైన సంగతులకు దారి లేదు. మీరు నేను మనందరం ఆలోచన చెయ్యాలి.
ఒకవైపున అపరిపక్వత కలిగిన వాళ్ళం అంటూనే పరిపక్వతలో ఉన్నత దశను సాధించినట్లుగా సమర్థించుకుంటూ మాట్లాడే భక్తి విధానపు ధోరణులను నిరసించాలి. నేర్చుకుంటూ నేర్పించే పద్ధతులనే అనుసరించాలిగా. ఎఫెసీ సంఘములో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి చెప్పిన మాట, ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించండి. వెలుగు సంబంధుల వలె ఉండండి. చీకటి సంబంధుల వలె చీకటి లక్షణాలు, చీకటి పద్ధతులు, ఇలాంటి గందరగోళమైన పరిస్థితులను సృష్టించుకుని నేనేదో పెద్ద వెలుగులో ఉన్నాను, నేను సచ్చీలుడను, నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు అన్నట్లుగా ఒక విచిత్రమైన పద్ధతిని సృష్టించుకుని ఎవరూ జీవించనక్కర్లేదు, బ్రతకనక్కర్లేదు. మనలను మనం ఉపసంహరించుకున్నప్పుడు మన దగ్గరికి ఎవరు రావలసిన అవసరం కూడా లేదు కదా. ఈ సంగతిని కూడా పరిశీలించాలి. దేవునిగా సేవించటం దేవుడు మనకు అనుగ్రహించిన అవకాశమని గుర్తించి ఒదిగి ఉండి దైవ సంబంధితమైన కార్యక్రమాలను జరిగించాలి. ప్రభువుకు ప్రీతికరమైనది అంటే ప్రతిరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం మాత్రమే కాదు, సెలవు రోజుల్లో ప్రతి సెలవును దేవుని కొరకు వినియోగించుకోవాలనే ధోరణితో వాళ్ళను వీళ్ళను చూచి రకరకాలైన కార్యక్రమాలను ఏర్పాటు చేయటం దేవునికి ఇష్టమైన పద్ధతిని అన్నిసార్లు మనం భావించలేం. కొన్నిసార్లు ఆ సెలవు రోజులను వినియోగించుకోవటం ప్రాముఖ్యమే, కానీ కొన్ని సెలవులు ఆ కుటుంబానికి ఉండటం కూడా ప్రాముఖ్యమేగా. వాళ్ళు చేసుకోవలసిన పనులు కొన్ని ఉంటాయి, వాళ్ళ దగ్గరకు రావలసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వీళ్ళు వెళ్ళవలసిన పనులు కొన్ని ఉంటాయి. ప్రతి సెలవు రోజున ఏదో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళను ఒత్తిడిగా ఉంచాలని కోరుకునే పద్ధతి, అది ఉన్నతమైన సేవాభావంగా వాళ్ళను వీళ్లను చూచి కొంతమంది భావిస్తారు. విశ్రాంతి కూడా దేవుని సేవలో భాగమని, దైవ సేవకునికి విశ్రాంతి కావాలని, విశ్వాసికి కూడా కొన్ని సంగతులను జీర్ణం చేసుకోవటానికి కొంత సమయం పడుతుందనే సంగతిని వివేకముతో గుర్తించడం ప్రధానంగాని, నాకు తోచిన వాటిని నేను, మీకు తోచిన వాటిని మీరు అన్నిసార్లు అమలు చేయటానికి అవకాశం లేదు కదా. దేవుని వాక్యమే ప్రామాణికం. ఎప్పుడైనా సెలవు రోజులను మనం వాడుకుంటాం, నేనైనా మీరైనాను. ఇక సంవత్సరంలో వచ్చే ప్రతి సెలవు రోజుని నేను వినియోగించుకోవాలి అని అనుకుంటే వారు దేవుని సువార్తను చెప్పడానికి ఎక్కడ అవకాశం ఉన్నది? వారింటికి వచ్చిన వారికి కానీ, వారెక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ప్రభువును గురించి కాస్త సాక్ష్యం చెప్పే అవకాశం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? విశ్వాసులైనటువంటి వారిలో అనేకులు ఇప్పటికే ఆత్మ సంబంధముగా చాలా బలపడినటువంటి వారుగా ఉన్నారు. వివేక జ్ఞానములతో దైవ సంబంధితమైన సేవలు జరిగించాలి, కానీ వాళ్ళు ఇది చేశారు కనుక మనం ఇది చేయాలి, వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి చేశారు కనుక మనం అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టి చేయాలి అంటే, మనం ఎలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాము, ఎలాంటి వాక్యాలు ప్రజలకు అందించగలిగామనేది ప్రధానమా, లేకపోతే అనవసరమైన ఆర్భాటంతోనూ అనవసరమైనటువంటి హడావిడిని సృష్టించి అక్కడేమీ లేకపోయినా, సామర్థ్యముతో కూడిన దేవుని సంగతులను చెప్పే అవకాశం లేకపోయినా, మామూలు సంగతులతో కాలహరణం జరిగించి ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి కదా అని వాటిని అద్భుతముగా ప్రదర్శించటానికేనా మన కార్యక్రమాలన్నీ? అందరూ కాదు, కొంతమంది ఈ సంగతులను పరిశీలించడం చాలా ప్రాముఖ్యమండి. అసలు దేవుని వాక్యాన్ని వినిపించవలసిన పద్ధతిలో వినిపించగలుగుతున్నామా? వింటున్నారా? సమయపాలన జరుగుతోందా? సంగతులను విశ్లేషించి దైవ సంబంధితమైన భక్తి కార్యక్రమాలను నిర్వహించుకోగలుగుతున్నామా? ఇది నేను, మీరు, మనందరం ఆలోచించాలి. అందుకనే ఎవరికి వారు స్వీయ పరిశీలనతో దైవ కార్యక్రమాలను నిర్వహించాలి. యెషయా పుస్తకం 58వ అధ్యాయము 3-4 వచనాలలో దేవుడు ఆనాటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట యెషయా ప్రవక్త ద్వారా మనం తెలుసుకుందాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు. మీరు కలహమాడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. అంటే ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు భక్తి కార్యక్రమాలను నిర్వహించుకుంటూ పోతూ ఉంటే వాటిని దేవుడు అగ్గగ్గలాడుతూ వారి దగ్గరకు వచ్చి మహా గొప్ప సేవ చేస్తున్నారు, మహా గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, పైగా ఉపవాసం అంటున్నారు, బుద్ధి మారకపోయినా వైఖరి మారకపోయినా రకరకాలైన ఆధ్యాత్మిక విన్యాసాలు జరిగిస్తున్నారు
అసలు పరలోకంలో ఉన్నటువంటి నేను కానీ ఇక్కడున్న ప్రధాన దూతలు కానీ బహుగా సంతోషిస్తున్నాయని అనాలన్నట్లుగా కొంతమంది ధోరణి. అంటే దేవునికి ప్రీతికరమైన ఉపవాసం అంటే ఏమిటో, దేవునికి ఇష్టమైన పద్ధతులంటే ఏమిటో, జీవన విధానం అంటే ఏమిటో ఏమీ తెలుసుకోకుండాను ఎవరికి తోచినట్లుగా వాళ్ళు మా సంఘం గొప్పదంటే మా సంఘం గొప్పది, మా పాస్టర్ గారు గొప్పవాళ్ళంటే మా పాస్టర్ గారు గొప్పవాళ్ళు, ఫలానా విశ్వాసి గొప్పవాళ్ళు అంటే ఫలానా విశ్వాసి గొప్పవాళ్ళు. నిజమే, వాళ్ళందరూ గొప్పవాళ్లే. గొప్పవాళ్ళు ఉన్నారు, ఆ గొప్ప స్థితికి వ్యతిరేకమైన పద్ధతిలో జీవించే వాళ్ళు కూడా ఉన్నారుగా. ఏదో ఒక వ్యక్తిగతమైన అభిమానంతోనో లేకపోతే కుటుంబ అభిమానంతోనో ప్రాంతీయ అభిమానంతోనో కొంతమందిని కొంతకాలం మనం భుజాన ఎత్తుకుంటాము. ఆ తర్వాత మనకు అనుకూలమైన పద్ధతులు లేనప్పుడు వాళ్ళను కింద పడేస్తాం అనుకోండి, అది వేరే సంగతి. అసలు దేవునికి ప్రీతికరమైన భక్తి అంటే ఏమిటి, ఉపన్యాసం అంటే ఏమిటి, సంఘం అంటే ఏమిటి, జీవన విధానం అంటే ఏమిటండి? ఉపవాసము అంటే భోజనాలు మానేయటమే ఉపవాసం కాదు. దేవునికి సమీపముగా ఉండి ఆ దేవుని సన్నిధిలో నిస్వార్థమైనటువంటి విజ్ఞాపనలు చేయటం, దేవునికి దగ్గరగా ఉండటము ఉపవాసం. అంతేగాని భోజనాలు మానేయటం కాదు. మరి ఎందుకు మానేస్తున్నారండి అంటే, భోజనం చేస్తే అటు ఇటు లేచి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది కనుక కాస్త కడుపు ఖాళీగా ఉంచుకుంటే స్థిమితంగా ఎక్కువసేపు దేవుని సన్నిధిలో కూర్చోవటానికి అవకాశం దొరుకుతుందని పెద్దలు దానిని జోడించారు. వాస్తవానికి ఉపవాసము అనే శబ్దంలో దేవునికి దగ్గరగా వాసము చేయటము అనే భావనే ఉన్నది, కానీ ఇది లేదు. అయినా మంచి పద్ధతే, దానిని కొంతమంది అనుసరిస్తున్నారు, చాలా సంతోషం. అయితే ఇక్కడ దేవుని ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాట, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అంటే, వీళ్ళు ఉపవాసం ఉంటే ఇక దేవుడు చూడాలి, వీళ్ళు ఏం చేసినా దేవుడు పట్టించుకోవాలి. అసలు వీళ్ళ జీవన విధానం విచిత్రంగా వెర్రిగా ఉన్నప్పటికీ వీళ్ళు చేసే కొద్దిపాటి సేవలు వారికి మనసు ఉన్నప్పుడు, అప్పుడప్పుడు వాళ్ళకు మనసు కుదిరినప్పుడు దేవుని మందిరానికి వస్తే గబగబా వాళ్ళ చుట్టూ తిరిగి ఏదైతే ఏముందలే, ఇప్పుడు కన్నా దేవుని మందిరానికి వచ్చావు, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వస్తున్నావు, క్రిస్మస్కి గుడ్ ఫ్రైడేకి వచ్చి ప్రార్థనలు చేయించుకెళ్తున్నావు, అసలు ఇంతకంటే గొప్ప భక్తి ఎవరు చేస్తారు అన్నట్లుగా దేవుడు గడగడలాడిపోయి వీళ్ళందరినీ భుజాన వేసుకోవాలని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు. అసలు ఎవరు ఆయాసపరుచుకోమన్నారు అంటే, దేవుడు లక్ష్య పెడతాడని ప్రాణాలను ఆయాసపరుచుకుంటారా? దేవుడు లక్ష్య పెడతాడని పనికిరాని దైవ విరుద్ధమైన కార్యక్రమాలను జరిగిస్తారా అని అడుగుతారంట. ఉపవాసం చేసినప్పుడు వ్యాపారాలు చేస్తారు, ఉపవాసం అంటారు, ఊరంతా తిరుగుతారు. ఇదేంటో కొంతమంది ఆలోచన విధానం మనకు తెలియదు. ఉపవాసం ఉన్నప్పుడు అంటే దేవునికి సమీపముగా వసించాలి అని భావించినప్పుడు కాస్త పనులు ప్రక్కన పెట్టి అది 1 రోజో 1 పూటో 2 రోజులో 3 రోజులో ఎక్కువ సమయం తమను తాము మరుగు చేసుకుని ఉంటే మంచిది కదా. అది మీకు నాకు తెలిసింది కదా. ఉపవాసం ఉన్నానని ఊరంతా తిరగటమునో, నేను ఉపవాసం ఉన్నాను భోజనం చేయనని చెప్పుకోవటం ఏంటిది అంతానో. తప్పనిసరి పనులు ఏమైనా ఉంటే ఆ దారి వేరు, ఎందుకంటే కొన్నిసార్లు మనం వెళ్ళక తప్పదు. అనుకోని దుర్ఘటనలు సంభవించినప్పుడు మరి అక్కడికి వెళ్ళాలి. సంఘానికి కాపరులుగా ఉన్నప్పుడు కానీ, కాస్త విశ్వాసపు స్థాయిలో అందరికీ ఆదర్శంగా ఉన్నప్పుడు వెళ్ళక తప్పదు. అలాంటి వాటిని మినహాయించే నేను మాట్లాడుతున్నాను. కొన్నిటిని మనం ఉపసంహరించుకోవాలి కదా. లేదులేండి 2 రోజుల తర్వాత చూద్దాంలే, కొంచెం పనిలో ఉన్నాను అని చెప్పి ఎక్కువ సమయము దేవుని సన్నిధిలో వసించటానికి, ఆలోచించటానికి మనం తీసుకోవలసింది పోయి ఉపవాసం అనే పేరు చెబుతూ అదేమంటే నేను భోజనం చేయను టిఫిన్ చేస్తానని చెప్పుకుంటూ అసలు ఊరంతా తిరగటం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం, దాని వలన పెద్ద ప్రయోజనం లేదని నేను అనుకుంటున్నా. అబ్బే లేదండి, చాలా ప్రయోజనం ఉన్నదని మీలో ఎవరైనా భావిస్తే దానికి మనం మాట్లాడేది కూడా ఏముండదు. ప్రతిదానిని సమర్థించుకోవటం, ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పటం, ఇలాంటి పద్ధతి భక్తిలో కొంతమందికి రివాజ్ అయిపోయింది. ఉన్నది ఉన్నట్లుగా ఆలోచించి నిస్వార్థంగా నిజమేనండి అది చేయటం తప్పు కదా, పొరపాటు కదా అనే భావనతో స్పందించేవాళ్ళు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించినట్లుగా అవుతుంది. ఏం చెప్పినా ఇంకొకటి చెబుతూ ఉంటే అది ఆధ్యాత్మిక అనుభవము కాదు, లేకపోతే మహా గొప్ప పరిపక్వత అని అన్నిసార్లు అనిపించుకోదు. సర్లేండి, మీరు కలహమాడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుతూ ఉపవాసం ఉంటారు. అసలు నాకు ఆ ఉపవాసాలు ఇష్టం లేదు, అవతలకు బొమ్మన్నాడు. ఇవన్నీ నాకు అక్కర్లేదు.
ఎవరు ఉపవాసం ఉండమన్నారు? ఎవరు ఈ గందరగోళమైన పరిస్థితులు సృష్టించమన్నారు? అసూయలతోనూ ద్వేషాలతోనూ గర్వంతోనూ బ్రతుకుతూ నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను, 20 రోజులు ఉపవాసం ఉన్నాను, 15 రోజులు ఉపవాసం ఉన్నాను. మంచిదే, ఎన్ని రోజులు ఉండగలిగితే అన్ని రోజులు ఉన్నారు. మీ ఆరోగ్యం సహకరించింది, కొంతమంది కొద్దిగా భోజనం చేసి ఉన్నారు, అది కూడా మంచిదే. ఎందుకంటే మీకున్న పరిస్థితులు అలా ఉన్నాయి. అసలు ఉపవాసం ఎందుకున్నారు? మనలో ఉన్న దైవ విరుద్ధమైన లక్షణాలను తొలగించుకోవటానికి కదా. అవి తొలగనప్పుడు ఎందుకు ఆ ఉపవాసం? కనీసం ఎంతో కొంత తగ్గాలి కదా. మరలా ఆ ఉపవాసాన్ని కూడా ప్రపంచానికి ప్రకటన చేయాలి. చేస్తే చేశారు, మహాత్యాగం చేశారు. దేవుడు ఈ 30 రోజుల్లో, 40 రోజుల్లో, 20 రోజుల్లో ఈ సంగతులు నాకు నేర్పించాడు, మీరు కూడా నేర్చుకోండి అనే పరివర్తనతో కూడిన జీవన విధానం ఉంటే అంతకంటే సంతోషించదగినది ఏమీ లేదు. ఉపవాసాలు ఉపవాసాలే, ఆరాధనలు ఆరాధనలే, కార్యక్రమాలు కార్యక్రమాలే. మన ధోరణి మనదే అయితే ఎంతకాలం ఇలాంటి పద్ధతులను అనుసరించి సమర్థించుకుంటూ బ్రతికేస్తాం? ఉన్నమాట ఉన్నట్లుగా మాట్లాడుకోవలసిన అవసరం లేదా? ఎంతసేపు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, గొప్ప చేసేస్తాడు, అసలు మీకు తిరుగులేదు, ఎదురు లేదు, మీకు 1000 ఎకరాల పొలం వస్తుంది, 1000 కోట్ల వ్యాపారం వస్తుంది, వీటితోనే సరిపెట్టుకుని అనుకూలమైనటువంటి ఆలోచనలు చెప్పుకుంటూ దీవెనలు అంటే భౌతిక సంబంధమైనవే అన్నట్లుగా బ్రతికేస్తూ అలాంటి ఉపన్యాసాలు చెప్పుకుంటూ జీవించేద్దామా? ఆధ్యాత్మిక పరిపక్వతను సాధించటానికి, దేవునికి ఇష్టమైన భక్తిని జరిగించటానికి, ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని సన్నిధిని సమీపించటానికి అసలు ఏ విధమైన అవకాశము లేదా? ఎంతసేపు దేవుడు ఇల్లు ఇస్తాడు, వాకిలి ఇస్తాడు, కారు ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, వీటితోనే సరిపెట్టుకోవాలా? వాటితో పాటు ఆత్మ సంబంధమైన చైతన్యాన్ని ఇస్తాడు, బుద్ధి వికాసాన్ని ఇస్తాడు, భావములో ఉన్న లోపాలను సరిచేస్తాడు, అరిషడ్వర్గాలలో నుంచి మనకు విడుదలను కలగజేస్తాడు, నీతిని ధర్మాన్ని నేర్పిస్తాడు. అవి కూడా దేవుని ద్వారా వచ్చే దీవెనలేననే సంగతిని చెప్పుకోవటం కూడా ప్రస్తుత క్రైస్తవ సంఘానికి అవసరం కదా. కేవలము శారీరక స్వస్థతలు, ఆర్థికపరమైన దీవెనలు, వీటి చుట్టూనే దేవుని వాక్యాన్ని మనం చెప్పుకుంటూ పోదామా? వాటితో పాటు ఆత్మ సంబంధమైన చైతన్యాన్ని గురించి, భావ పరిపక్వతను గురించి మనం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ప్రజలేమో వాటికి ఆకర్షితులైపోయి ఆధ్యాత్మికంగా పుట్టి పెరిగిన సంఘాలను వదిలిపెట్టి ఆధ్యాత్మిక ఆహారం వారికి సమృద్ధిగా ఉన్నప్పటికీ ఆకర్షణలకు లోనై ఆకర్షించే వారి తట్టు విచిత్రంగా వెళ్ళే పద్ధతులను అనుసరిస్తున్నారే కొంతమంది. దేవునికి ఇష్టమైన భక్తి కార్యక్రమాలను జరిగించటం లేదనేది నిస్సందేహమైన సత్యం. ఏదైనా అక్కడ ఉండలేని పరిస్థితులు, అక్కడ ఆధ్యాత్మికంగా నేను బలపడే పరిస్థితి ఏమి లేదండి. సంఘంలో సరి అయిన ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇక విధి లేని పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తుందంటారా? అదొక మంచి ఆలోచన విధానం కింద మనం స్వీకరించవచ్చు. అలాంటి వాటిని వదిలిపెట్టి చిన్నపిల్లలు ఆకర్షణలకు లోనై ఎగ్జిబిషన్లో ఆ రంగును ఈ రంగును చూడగానే విచిత్రంగా వేలంవెర్రిగా వెంటబడిపోయినట్లుగా వయస్సులో పెద్దవారు, అనుభవ జ్ఞానం కలిగిన వారు, కాస్త ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉన్నదని చెప్పుకునేవారు కూడా అనవసరమైన సంగతులకు ఆకర్షితులు అవ్వటం అదొక ఆందోళన కలిగించే అంశముగా ఉన్నది. మీ గ్రామాలలో ఉన్న సంఘములు, అందులో ఉన్నటువంటి దైవ సేవకులు, వారు చేస్తూ ఉన్నటువంటి త్యాగ సహితమైన సేవలను గుర్తించండి. అక్కడున్న మందిరాలకు, అక్కడున్న దైవ సేవకులకు మీరు సహకరించండి, ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగాను, భౌతికంగాను. ఇది దేవునికి ఇష్టమైనటువంటి భక్తి విధానం. అంతేగాని స్వల్పమైన కారణాలకు సంఘములను వదిలిపెట్టడం, స్వల్పమైన కారణాలను మహా గొప్ప అవరోధాలుగా సృష్టించుకోవటం, అదేదో పెద్ద అవమానంగా భావించటం, ఇలాంటి వాటిని కాకుండాను కాస్త ఉన్నతమైన భావాలతో ఆలోచించటం కూడా ప్రాముఖ్యం కదా. ఈ సంగతులన్నీ దేవుడు యెషయా ద్వారా మాట్లాడిన తర్వాత 58వ అధ్యాయము 7-8 వచనాలలో ఈ విధంగా చెప్పాడు. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అన్నాడు. ఆ తర్వాత వీటన్నిటినీ జరిగించినప్పుడు స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. చాలా ఆశ్చర్యం కదా. అంటే భక్తిని భక్తి సూత్రాలతో మనం జరిగించినప్పుడంట స్వస్థత శీఘ్రముగా లభిస్తుందంట.
భక్తిని భక్తి సూత్రాలతో చేయకుండా సొంత సూత్రాలతో భక్తి చేస్తే స్వస్థత శీఘ్రముగా రాదు. ఎంతమంది ప్రార్థన చేసినా రాదు. పలానా వాళ్ళతో ప్రార్థన చేయించుకున్నామండి, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి, మంచిదే వెళ్ళటం, మొత్తానికి వెళ్ళారు. ఏమీ జరగకపోవటానికి ఒక ప్రధాన కారణం మన జీవితాలలోనే ఉంటుంది. అసలు మనం చేయవలసిన వాటిని చేయకుండా అనవసరమైన కార్యక్రమాలు చేయటం ఏంటండి? ఇక్కడ ఏం చెప్పాడు? నీ ఆహారము ఆకలి కొనిన వారికి అందించాలి, నీ రక్త సంబంధికి ముఖము తెప్పుకోకుండా ఉండాలంటే దాని అర్థం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ మీరు నేను భోజనం పెట్టలేం కదా. ఎందుకంటే నా చేతులు కొరచ, మీ చేతులు కొరచ, ఓ 10 మందికో, ఓ ఇద్దరికో, ఒకళ్ళకో పెట్టచ్చు. ఇక్కడ భావాన్ని అర్థం చేసుకోండి. భాష కంటేను ఇతరులకు చేయూతనిచ్చే మనస్సు లేదు. సామర్థ్యం ఉన్నప్పటికీ, శక్తి ఉన్నప్పటికీ పిల్లికి బెచ్చం పెట్టనటువంటి ధోరణి. అన్నీ ఉచితంగా లభించాలి, దీవెనలు ఉచితంగా లభించాలి, స్వస్థతలు ఉచితంగా లభించాలి. మనం చేసేది మాత్రం ఏముండదు. ఎందుకంటే వారు ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నారు కనుక వాళ్ళు పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి అనే పద్ధతిని తెలియకుండానే అనుసరించే ధోరణులు అధికంగా కనపడుతున్నాయిగా. ఇక్కడ ప్రభు చెప్పాడు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకోవాలి. అంటే ఎప్పుడైనా అవసరతలో ఉన్న మనిషిని 1 రోజో 2 రోజులో 3 రోజులో అవకాశం ఉంటే, లేదండి బాబు మాకు అవకాశం లేదంటే వదిలేయండి. అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోవలసిన వాటిని పట్టించుకోకుండా, నేను ఉపవాసం ఉన్నాను, నా మాట ఎందుకు వినరు, నేను ప్రార్థనా మందిరానికి గుర్తొచ్చినప్పుడు వెళుతున్నానో వస్తున్నానో, అసలు నాకెందుకు ఇలా జరిగింది, ఇలాంటి ప్రశ్నలు సరి అయినటువంటివి కాదని దేవుడు చెప్పకనే చెబుతున్నాడు. ఇలాంటి దైవ సంబంధితమైన కార్యక్రమాలు జరిగించినప్పుడు స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుంది. దేవునికి ఇష్టమైన ఉపవాసాలు, దేవునికి ఇష్టమైన సేవలు, దేవునికి ఇష్టమైన పాటలు, దేవునిని సంతోషపరిచే విధమైనటువంటి భక్తి విధానము మీరు నేను జరిగించాలి. కానీ ఎవరికి తోచినట్లుగా వాళ్ళు జరిగించడానికి వీల్లేదు. మిషన్ భక్తి అంటూ ఏమీ లేదు, సంఘ భక్తి అంటూ ఏమీ లేదు. ఆ సంఘములో ఉన్నటువంటి ప్రజలు దేవుని సువార్తలో ఉన్న సారాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా భక్తి కార్యక్రమాలను నిర్వహించాలి. సౌకర్యార్థం సంఘానికి ఒక పేరు, సంస్థకు ఒక పేరు ఉంటుంది. మీకు ఒక పేరు, నాకు ఒక పేరు ఉంది. అంటే మనందరం విడిపోయామనే. సౌకర్యం కోసం రకరకాలైన పేర్లు పెట్టి మనం సమాజంలో బ్రతుకుతున్నాం. ఈ సంగతులను చాలా జాగ్రత్తగా గుర్తించడం ప్రాముఖ్యం. తెస్సలోని సంఘమునకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో ఉన్నది, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టాలి. అంతేగాని మనకు అనుకూలమైన దానిని చేపట్టండి అనలా, మీకు నచ్చిన దానిని చేపట్టండి అనలా. మేలైన దానిని చేపట్టండి. మేలైన జీవన విధానము, మేలైన ఆలోచన విధానము, మెరుగుపరిచే సంఘము, చక్కని బోధలు, వీటిని మనం పరీక్షించి చేపట్టాలి. కానీ అనవసరమైన సంగతులతో కొట్టుకొని పోతూ అదేమంటే నాకు విశేషమైన అనుభవం ఉన్నది, నాకు చాలా జ్ఞానం ఉన్నది, మంచిదే, వాళ్ళని అభినందించాలి. మనం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సంగతులు నేర్చుకోవాలి. ఆ అనుభవము మన జీవన విధానములో కనబడలేదనుకోండి, దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు కదా. అందుకని దేవుని ప్రజలారా, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని మనం జరిగించినప్పుడు మనకు స్వస్థతను, ఆధ్యాత్మిక చైతన్యమును, భౌతిక సంరక్షణను, దీర్ఘాయువును దేవుడు అనుగ్రహిస్తాడు. ఇలాంటి విలువైన ఆధ్యాత్మిక ఆలోచనలతో మనందరం ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమెన్.